బైబిల్ని ప్రజలు చదవకుండా బైబిల్ని కనుమరుగు చేస్తామని చెప్పి చాలామంది బయలుదేరారు. దాంట్లో ఒకరి పేరు జాష్ మెక్డోవెల్. బైబిల్ కేవలము తప్పులతో నిండిపోయినటువంటి పుస్తకం, గ్రంథం, అది నేను నిరూపిస్తా అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యంగా నిరూపించటానికి తాను శతవిధాల ప్రయత్నం చేసి బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అందులో తప్పులున్నాయి అని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేసి ఆఖరికి బైబిల్ చదువుతూ ఉండగా తన తప్పులు తనకు తెలిసినాయి. తను ఎంత పాపిష్టివాడో తను గ్రహించాడు. ఆఖరికి బైబిల్లో ఉన్న దేవుడే లోకరక్షకుడని, బైబిలే సత్యమని తాను ఆఖరికి ప్రపంచానికే ఓ అద్భుతమైన పుస్తకం రాసిచ్చాడు. బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని కనుమరుగు చేస్తాం, బైబిల్ని లేకుండా చేస్తాం అని ఎవరెవరైతే ఈ భూమి మీద సవాలు చేశారో వాళ్ళందరూ కనుమరుగైపోయారు. కానీ ఏది నిలిచిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమే నేటి వరకు నిలిచి ఉంది. కారణం ఏమిటి? గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది.